27 తారీఖు, మూడో నెల 2026 కలికల్మష నాశన మహామంత్ర హోమం కూడా జరిపిస్తున్నాను. దీనికంటే భాగంగా నేను ఒక 8 స్టేట్లు దాటుకొనొచ్చానండి. దాంట్లో మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ అండ్ అస్సాం, అది మనకిది యూపీ, ఉత్తరప్రదేశ్, తర్వాత జార్ఖండ్ ఇట్లా ప్రతి స్టేట్‌ను దాటుకుంటూ అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకొని, అతి పవిత్రమైనటువంటి కృష్ణమణిని పూజలందివించుకుంటూ, అక్కడ పూజించుకుంటూ తీసుకొచ్చి 27 తారీఖు మూడో నెల 2026లో కలికల్మషనాశన మహామంత్రం అది కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క తలంబ్రాల రోజున అంటే ఆయన పెళ్లి రోజునే ఈ హోమం జరిపిస్తున్నాను. నిజంగా మంచి జరుగుతదండి. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నారు కాబట్టి మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాలు తప్పకుండా రావాలి. వివాహాలు జరగాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నేను ఇక్కడి నుండి స్టార్ట్ అయిన కాడ్నుండి ఎంత రిస్క్ జర్నీ అంటే చాలా రిస్క్ జర్నీ అండి. నిజంగా నిద్రలు, తినడం లేకుండా కూడా మేము ట్రావెల్ చేసుకుంటూ ఈ హోమానికి మినిమమ్ నేను అనుకున్నటువంటి పుణ్యక్షేత్రాలు ఇన్ని స్టేట్లు దాటాలి. ఇన్ని స్టేట్లలో పూజించుకోవాలి, పూజలు అందుకోవాలి. ఈ కృష్ణమణి లాకెట్లు. ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నానండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని అస్సలే మిస్ చేసుకోవద్దండి. నా యొక్క ఆలోచన. ఒకసారి ఈ సంవత్సరం హోమం జరిపించుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు మీకు ఎంత మంచి జరిగిందని కూడా మీ మాటల్లో నాకు చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.